ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. సంతోషమా? దేవుని స్తోత్రం చెప్తామా? పెంచాలా? వాల్యూమ్ పెంచాలా? కొద్దిగా బిక్కరగా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి దర్శించి బలపరిచి నడిపించిన దాకా పాట పాడుకున్నామండి. నూతన సంవత్సరంలో నూతన పాట ఏం కాదు, పాత పాటనే వాడుకున్నాము. పరమాజీవము నాకు నీవా. అందరికి వస్తుందా? నేను కూడా మైక్ పక్కన పెట్టేస్తాను, అందరు కలిసి వాడి పరమాజీవము నాకు నీవా, తిరిగి లేచెను నా తోడుగా. హల్లెలూయా. మంచిదండి. ఏ సమయమైనా ఏ స్థితి అయినా యేసయ్య ఉంటే చాలు, సంతృప్తి కలిగి జీవించడం. కాబట్టి
నూతన సంవత్సరంలో మేక్ షూర్ దట్ యు హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. ఈ నూతన సంవత్సరంలో మైక్ పనిచేస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మన హృదయాల్లో యేసయ్య ఉండాలి అని నిశ్చయత కలిగి, భరోసా కలిగి, పక్కాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరం ఎందుకు ఇచ్చాడు అంటే, గడిచిన సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో మన జీవితాల్లో దేవుడికి చోటు ఇవ్వలేదేమో, కానీ నూతన సంవత్సరం దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ 2024లో అన్న నీ హృదయమైన తలుపుని ఆయన కొరకు నువ్వు విప్పితే ఆయన వచ్చి నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఒకటి ఏదో న్యూ ఇయర్ వచ్చేసింది, ఏవో న్యూగా జరగాలి, ఏవో న్యూగా చూడాలి అని అనుకోవద్దు. దానికన్నా గాడ్ వాంట్స్ టు మేక్ యువర్ లైఫ్ అ బ్రాండ్ న్యూ స్టార్ట్. నమ్మిన దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి యేసయ్యకి కానీ మనం చోటిస్తే కనుక మన జీవితాన్ని ఆయన అద్భుత రీతిగా ఆయన ముందుకి ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కొంతమంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. శిష్యులని ఏర్పరచుకున్నప్పుడు 12 మందిని ఆయన పిలుచుకున్నాడు. ఈ శిష్యులంట ఎప్పుడు శిష్యుల గురించి మనం వింటూ ఉంటామో, కానీ శిష్యులలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ఆయన పిలుపుకి లోబడి వాళ్ళు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట వాళ్ళు విశ్వసించి ఆ ప్రకారం నడుచుకున్నారంట. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పిలుచుకున్నాడు. దేనికి అంటే, ఆయన వాక్యాన్ని వింటున్న మనము ఆయనకి లోబడే వారిగా మనం ఉండాలి. వితౌట్ డిసిప్లిన్ యూ కెనాట్ బి అ డిసైపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి డిసిప్లిన్ లైఫ్ అనేది మనకు ఉండాలి. ఏ విషయాల్లో నువ్వు ఎట్లున్నా నాకు అనవసరం, కానీ నీ ఆత్మీయ స్థితిలో, ఈ ఆత్మీయ పోరాటంలో యూ హ్యావ్ టు మెయింటైన్ అ డిసిప్లిన్. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ అ డిసైపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవునికి శిష్యులుగా మనము పిలువబడ్డము. సర్వ లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకుల్ని ఆయన కొరకు శిష్యులుగా ఆయన చేయమని ఆ గ్రేటెస్ట్ కమిషన్ నీకు నాకు మనందరికి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ మనం వాక్యము చూసుకుంటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, am I really a disciple of God? నేను నిజంగా పిలువబడ్డ నేను, వాక్యాన్ని వింటున్నా నేను, వాక్యాన్ని చదువుతున్నా నేను, వాక్యాన్ని ధ్యానిస్తున్నా నేను, ఆ ప్రకారము నేను నడుచుకోగలుగుతున్నాను లోబడి. ఒకళ్ళు లేకపోతే కనుక, లోబడే మనసు నీలో లేకపోతే కనుక యూ కెనాట్ ఫాలో హిమ్. నువ్వు ఆయన వెంబడించలేవు. కాబట్టి మనుషులకి లోబడచ్చు, లోబడకపోవచ్చు, కానీ దేవుని మాటకి లోబడేవాడిగా ఉన్నప్పుడే నువ్వు ఆయనకు శిష్యుడిగా మార్చబడతావు, తీర్చిదిద్దబడగలుగుతావు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము, దేవుడు ఎన్నోసార్లు తన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన ప్రజలంట ఆయన మాటకి లోబడిన వారుగా ఉంటున్నారట. ఇశ్రాయేలు ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేశారంట. అందుకనే యెషయా గ్రంథకర్తలో రాస్తూ ఉంటాడు కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియగు, నా పిల్లలని నేను పెంచి పెద్ద చేసి గొప్ప వారిగా వాళ్ళని చేశాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరగబడి ఉన్నారంట. మన జీవితాలు దేవుని వాక్యంకి విరుద్ధంగా జీవిస్తున్నాం. బైబిల్ ఏదైతే వద్దు అంటదో అదే మనం కావాలని. తిరుగుబాటు స్వభావం, ఆ తిరుగుబాటు స్వభావాన్ని మనము ఈ నూతన సంవత్సరంలో మనం విడిచిపెట్టి ప్రభువా లోబడే మనస్సు నాకు అనుగ్రహించు, దయచేయి ప్రభా, నాలో పుట్టించు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగినప్పుడు అప్పుడు నువ్వు ఆయన మాటకు లోబడగలవు. దేవుని మాటకు లోబడితే ఆయన మాటలో, ఆయన నామంలో ఉన్న రక్షణ ఆనందాన్ని నువ్వు కలిగి జీవించగలుగుతావు. ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ దే డోంట్ హ్యావ్ జాయ్ ఇన్ దర్ హార్ట్స్. సంతోషం లేదు. ఎందుకంటే వాళ్ళలో తిరుగుబాటు స్వభావం ఉన్నది. ఆ సంతోషాన్ని అపవాది దొంగిలించేశాడు. ఆ సంతోషం పోగొట్టుకున్నారు. ఈరోజు ఆ సంతోషము తిరిగి మనము ఆయన దగ్గర నుంచి మనం మళ్ళీ తిరిగి పొందుకోవాలి అంటే
నిన్ను ఆయనకు అప్పగించుకొని ఆయనకి చెప్పాలి ఏంటంటే, ప్రభా నేను నీకు లోబడతాను, నీకు లోబడి నేను జీవిస్తాను. మనం ఎప్పుడైతే లోబడి జీవించగలుగుతామో దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ ఆనందము అనేది నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. టు బీ హ్యాపీ ఇన్ జీసస్ యూ హ్యావ్ టు ఒబే హిమ్. ఒక చక్కటి ఇంగ్లీష్ పాట ఉంటుంది, చాలా మంది విన్నారో లేదో నాకు తెలియదు కానీ, ట్రస్ట్ అండ్ ఒబే, దేర్ ఇస్ నో అదర్ వే టు బీ హ్యాపీ ఇన్ జీసస్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ trust and obey. When we walk with the Lord in the light of His word, what a glory He sheds on the way. While we do His good will, He abides with us still for all those who trust and obey. ఎందరైతే ఆయన మాటని విని హృదయంలో చేర్చుకొని ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటారో ఆయన మహిమని మన జీవితాల్లో ఉదయింపచేస్తున్నారు. కాబట్టి దేవునికి మనం లోబడే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మందిరానికి వచ్చిన మనము మన హృదయం విప్పి దేవునికి చెప్దాం. ఏమనంటే, ప్రభా నేను నీకు నా హృదయాన్ని తెరుస్తున్నాను, నీ మాటని నా హృదయంలో నేను చేర్చుకొని ప్రభా లోబడి శిరస్సు వచ్చి నీ సన్నిధానంలో జీవించినంత కాలము నా ఆఖరి శ్వాస విడిచే వరకు ప్రభా నేను నడుచుకుంటాను అని నువ్వు దేవునికి చెప్తే కనుక దేవుడు తప్పక ఈ నూతన సంవత్సరంలో ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిని నీకు తోడుగా ఉంచి ఆయన నవనూతన మార్గాల్లో మిమ్మల్ని అందరినీ ఆయన నడిపించాలని ఆశపడుతున్నాను. గతం చూసినట్లయితే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో భయంకరమైన సంఘటనలు. మళ్ళా నూతన సంవత్సరంలోకి వచ్చేసాము. గతంలో చూస్తే భయం వేస్తుంటుంది, కానీ నూతన సంవత్సరంలో భయపడక్కర్లేదు. ఎవరు భయపడదు తెలుసా? ఈ లోకంలో వస్తున్న కష్టాలు కానీ, శ్రమలు కానీ, బాధలు కానీ అవి ఎవరు భయపడదు తెలుసా? ఆయనకి లోబడిన వారు ఇవన్నీ జయించే శక్తిని, కృపను దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కాబట్టి లోబడని వారికి శ్రమ అంట. కాబట్టి ఇంకా శ్రమలు కొని తెచ్చుకుంటావా? లోబడకుండా ఇంకా నీ మనసును మార్చుకోకుండా ఉంటావా? యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య నీకు ఒకటే చెప్తున్నాడు, ఏంటంటే దట్ ఐ లవ్ యూ, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే నీ ప్రేమను ఆయనకి కనపరచాలన్నా, వ్యక్తపరచాలన్నా కూడా నువ్వు ఆయనకు లోబడి జీవించాలి. నువ్వు ఆయనకు లోబడి జీవించినప్పుడే ఆయన కుమారుడుగా, కుమార్తెగా నువ్వు పిలువబడతావు, తీర్చిదిద్దబడగలుగుతావు. ఒక గుర్తింపుని ఆయనలో నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి క్రైస్తవులు అన్నంత మాత్రాన వాళ్ళు ఆయనలో గుర్తింపు పొందరు. ఎందరైతే లోబడగలుగుతారో, ఎందరైతే ఆయన ప్రేమని అర్థం చేసుకొని ఆయనని ప్రేమించగలుగుతారో, ఎందరైతే ఆయనతోని నడుచుకునేదానికి ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలుగా ఆయన రాజ్యంలోనికి వాళ్ళనైనా సిద్ధపరుస్తారని తెలియజేస్తారు. యెషయా గ్రంథం కింద యెషయా గ్రంథము 49వ అధ్యాయం. అమ్మా చాలండి. ఇప్పుడు ద్వీపములారా నా మాట వినుడి. ఈరోజు మెసేజ్ కాన్సెప్ట్ అంతా ఏంటంటే నా మాట వినుడి. ఈరోజు ఎంతమంది ఇందానికి సిద్ధపడి ఉన్నాం నాకైతే తెలియదు, కానీ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? గాడ్ ఇస్ టాకింగ్ టు ద ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ అంటే ఏంటి చెప్పాలి? ప్రశాంత్ అంటున్నాడు మనుషులే అన్న. ఈ ఐలాండ్స్ అంటే ఏంటి? ఈ ఐలాండ్ అనేది మన హృదయం. నీ హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలకించు ఆయన మాట. ఆయన నీ హృదయంలో చేర్చుకో. ఐలాండ్స్ లో ఎవరైనా ఉండడానికి ఇష్టపడతారా? చాలా కష్టంగా ఉంటుంది. మన పౌలు గారిని ఎక్కడ పెట్టారండి? పద్మోస్ ఐలాండ్ లో ఆయనని వేసేసారు. అక్కడ యోహాన్ పద్మోస్ ఐలాండ్ లో అక్కడ వేసేసారు. మనలాంటి వాళ్ళు అక్కడ పోయి ఉండలేము, ఎందుకంటే ఎవరు ఉండరు అక్కడ. అదే దేవుడు అంటున్నాడు మన హృదయంతో ఏంటంటే, నీ హృదయము నేను లేకుండా ఉన్నది, అది ఒంటరిగా ఉంటున్నది, అది బాధను అనుభవిస్తున్నది. నువ్వు కానీ ఈరోజు నీ హృదయం తెరిసి
ఆయన మాటకి నువ్వు లోబడగలితే నిన్ను ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం ఆయనకు లోబడే వారిగా మనం ఉంటున్నాం. ఆయన విలువ పెట్టి మనం కొనుక్కున్నాడు, విలువైన జనాంగంగా మనం చేసుకున్నాడు, మనం విమోచించున్నాడు, భయంకరమైన నరకం నుంచి ఆయన మనం తప్పించున్నాడు. ఏ అర్హత యోగ్యత లేని మనని ఆయన సన్నిధానంలో వాక్య స్వరూపిగా ఆత్మస్వరూపిగా ఆయన మనతోనే ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుండగా వింటున్న మనమంట లోబడే మనస్సు, లోబడే మన సాక్షి నాకు కావాలి ప్రభా అని నువ్వు ప్రభుని అడగాలి. అడిగినప్పుడే దేవుడు ఆశపడే ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తా అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎన్నెన్నో ఆశలు ఉండొచ్చు, అది దేవుని సన్నిధిలో మొరపెడితే కనుక ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి నేను నీకు లోబడతా ప్రభా అని చెప్పి నువ్వు నన్ను బలపరిచి నడిపించు ప్రభా. నీ చేతిలో ఒక విలువైన పాత్ర వలె నువ్వు నన్ను వాడుకో ప్రభా. ఆయన దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే కనుక దేవుడు తప్పక ఒక విలువైన పాత్ర వలె ఆయన రాజ్య విస్తరణలో ఆయన నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాను. God has a plan and a purpose in your life. All you have to do is just listen to him. ఆయన మాటకి లోబడితే చాలు. ఒబీడియన్స్ లో దాగి ఉన్న బ్లెస్సింగ్స్ అన్ని నువ్వు పొందుకుంటావు. ఈరోజు మనము ఒబే చేయకనే దేవుని దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ పొందుకోలేకపోతున్నాము. కనబడే తల్లిదండ్రులకే లోబడం, మనం కనబడే పెద్దవారికే లోబడం, కనబడే దేవునికి ఎట్లా లోబడతామండి? ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం నీకు ఉంటుందో దేవుడు నీకు అనుగ్రహిస్తాడో అప్పుడు నువ్వు ఆయనకి లోబడడం ప్రారంభిస్తావు. కన్నీళ్లు విడువు దేవుని సన్నిధిలో. నాలో ఉన్న మూర్ఖ హృదయం నాలో నుంచి తీసిపోయి, తిరుగుబాటు హృదయం నాలో నుంచి తీసిపోయి ప్రభా, లోబడే మనసు నాకు దయచేయి అని కన్నీళ్లు విడిచి ప్రభు దగ్గర కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పక ఆ లోబడే మనసు నీకు ఇస్తాడు. లోబడిన నువ్వు నీ కొరకు దేవుడు వ్యక్తిగతంగా ఏవైతే ఆశీర్వాదాలు నీ కొరకు దాచి ఉంచాడో అవన్నీ పొందుకునే కృపా భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నేటి నుంచి అన్నా ప్రతిదినము ఫ్రెండ్తో మాట్లాడతాం కదా, ప్రతినిత్యం ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతుంటాం. అటు రీతిగానే ప్రభుత్వమే ప్రతిదినము మాట్లాడి ప్రతిదినము ఆయనకు చెప్పు, ప్రభా నేను నీకు లోబడుతున్నా. నువ్వు ఒకవేళ ఒక దినం చెప్పకపోవనుకో నువ్వు లోబడిన వాడిగా ఉండిపోతావు. అట్లా తిరుగుబాటు చేసుకుంటానే నీ పాపంలో నేను ఉండిపోతావు. అందుకనే వీ హ్యావ్ టు రిమైండ్ గాడ్ దట్ ఐ విల్ ఒబే యూ. ప్రతి దినము నేను నీకు లోబడి జీవిస్తాను ప్రభా. మనం ఆయనకి లోబడి జీవించే వారుగా మనం ఉంటున్నామో అని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అండ్ హీ వాంట్స్ టు మేక్ యూ హిస్ డిసైపుల్ త్రూ ద వర్డ్ అండ్ త్రూ హిస్ స్పిరిట్. అపోస్తులను పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, వాళ్ళు ఆయనకు లోబడ్డారు, ఆయన యొక్క సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు వాళ్ళని చూసి, వాళ్ళ డెడికేషన్ని చూసి వాళ్ళు ఇష్టపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చారు. ఆయనతో నుండి ఆయన చేస్తున్న సేవలో వాళ్ళు కూడా పారిభాగస్తులుగా ఆయన కష్టాలు సుఖాలు పంచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో ఉంచి ఉన్నాడు. అంత మాత్రమే కాక తన ఆత్మని వాళ్ళలో పెట్టి ఉన్నాడు. ఆ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యేసయ్యతో ఉన్నప్పుడు యేసయ్యని అనుభవించారు. యేసయ్య ఈ భూమిని విడిచిపెట్టి తిరిగి తండ్రి దగ్గర వెళ్ళిపోయినా కూడా యేసయ్యని వాళ్ళు కలిగి జీవించారు. మన జీవితాల్లో కూడా యేసయ్యని కలిగి జీవించాలి. ఆ శిష్యులు యేసయ్య వెళ్ళిపోయినాకంట యేసయ్యకి లోబడినందుకు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడంట దేవుడు. ఎప్పుడైతే యేసు ప్రభు మాటకి లోబడ్డారో అధికారాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఆ శిష్యుల గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పుతున్నది, వాళ్ళు ఈ భూమిని తల్లక్రిందులుగా వాళ్ళు మార్చేశారట. అంత గొప్ప శక్తితోని వాళ్ళు నింపబడ్డారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన శిష్యులుగా పిలువబడుతున్నాం, కానీ మనము తల్లక్రిందులు అయిపోతున్నాం. కానీ
ఈ భూమిని తలకిందులు చేసేవారుగా మన జీవితాలు మార్చబడతలేదు. అందుకని దేవుని దగ్గరకు వస్తున్న మనము లోబడితే దానిలో దాగి ఉన్న ఆశీర్వాదము నాకు కావాలి ప్రభువా అని ప్రభు సన్నిధిలో నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేసుకోగలితే, కన్నీళ్లు విడవగలితే, నీ కొరకు నేను వాడబడతా ప్రభు అని నువ్వు ఆయన చెప్పగలితే, నిన్ను కూడా ఆయన శిష్యుడుగా నువ్వు ఉంటున్న స్థలంలో నేను ఆయన గొప్పగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు వాడబడడానికి ఇష్టపడు, నన్ను కూడా వాడుకో ప్రభు అని చెప్పు ప్రభుకి. నువ్వు ఎప్పుడైతే ప్రభుకి చెప్తావు, ఎట్టి రీతిగా అయితే శిష్యులు ఏ మనస్తత్వం అయితే వాళ్ళు కలిగి ఉన్నారు, ఏ మనస్సు అయితే వాళ్ళు కలిగి ఉన్నారు, ఏ మనస్సాక్షి అయితే వాళ్ళలో ఉన్నారో వాళ్ళని లోబడి జీవించాలి. ఈరోజు నువ్వు కూడా అట్టి రీతిగా నీ ప్రవర్తనను మార్చుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటని రిసీవ్ చేసుకొని నేను లోబడతాను అంటే ఆయన నిన్ను కూడా తన వాక్యంతో నింపుతాడు. అంత మాత్రమే కాక తన పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను ఆయన బలపరిచి నడిపిస్తాడు. అనేకుల్ని ఆయన యుద్ధకు నడిపించే విలువైన పాత్రగా నీ జీవితాన్ని ప్రభు మార్చాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు లిసన్ టు హిస్ వర్డ్, లిసన్ టు హిస్ వాయిస్. ఆయన స్వరము వినేవారిగా అట్టి రీతిగా మన ఆత్మీయ స్థితిలో మనం ఎదగాల. అందుకనే యోహాను 10:10లో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటారు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఈరోజు నిజంగా మనము దేవుని గొర్రెలుగా పిలువబడుతున్నాం, కానీ మాట వినని వారిగా మనం జీవిస్తున్నాం. అందుకనే దేవుని చేతిలో వాడబడలేకపోతున్నాము. అటు రీతిగానే అనేకుల్ని దేవునిలోనికి నడిపించలేకపోతున్నాం. ఫస్ట్ మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని, ఐ విల్ బి ఒబీడియంట్ చైల్డ్ టు యు లార్డ్ అని దేవునికి నువ్వు చెప్పగలితే కనుక దేవుడు తప్పక నిన్ను కూడా ఆయనకి శిష్యుడుగా నీ జీవితాన్ని ఆయన మార్చుకోవాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసైపుల్? చెప్పాలి. డిసైపుల్ అంటే ఏంటి? శిష్యుడు, శిష్యత్వము. ఈరోజు మన అందరం శిష్యత్వంలో ఉన్నాము. అంటే మనకంటూ ఒక గురువు ఉన్నాడు. శిష్యులు గురువు చెప్పిన మాటకి వాళ్ళు లోబడతారు. ఈరోజు యేసయ్య మాటకి మనం లోబడితే ఆయనకి శిష్యులుగా మనం మార్చబడతాం. కాబట్టి శిష్యుడి యొక్క తపన ఏమై ఉంటుందంటే, ఎప్పుడు చూసినా ఆయన మాట వినాలి అని వాడు ప్రాధాన్యపడుతూ ఉంటాడు. నా గురువు నాకేం చెప్తాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో అని గురువు వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడిని వాడు ఆయనకి శిష్యుడిగా మార్చుకున్నాడు. అట్టి రీతిగానే మనం కూడా దేవుని దగ్గరకు వచ్చిన మనము గురువు దైవముగా ఆయన ఉన్నాడు కనుక, మనం నడిపించే పరలోకపు తండ్రిగా ఆయన ఉన్నాడు కనుక, నువ్వు కూడా ఆయన నీతో ఎప్పుడు ఏమి మాట్లాడతాడని ఎదురు చూసే స్థాయికి, వేచి ఉండే స్థాయికి నువ్వు ఎదగగలితే కనుక ఆయన ప్రతినిత్యము నీతో మాట్లాడతాడు. మనుషులు కొంతకాలం నీతో ఉంటారు, వాళ్ళు మాట్లాడకుండా మానేస్తారు. కానీ యేసయ్య అటువంటి వాడు కాదు. యేసయ్య నువ్వు ఏ స్థితిగతిలో ఉంటున్నప్పటికీ ఆయన నీతో మాట్లాడే దేవుడు ఉన్నాడు. He knows your situations. He knows what you're facing in your life. He knows everything about you. All we have to do is we have to just know him by obeying to him. ఆయన మాట విని ఆయన ఏంటో మనం తెలుసుకుంటే చాలు, ఆయనకి శిష్యుడిగా మనం మార్చబడతాం. కాబట్టి దేవుని బిడ్డగా ఆయన పిలబడుతున్నావు అని సంతోషించక్కర్లేదు. దేవుడు ఏర్పాట్లో ఉన్నావు, ఏర్పాట్లో ఉంటున్నావు నువ్వు. ఈరోజు నేను నీకు శిష్యుడిగా నన్ను మార్చుకో ప్రభా అని, నీ మాట వినేవాడిగా నన్ను మార్చుకో ప్రభా. నీ మాట కొరకు ఎదురు చూసే విలువైన పాత్రగా నేను ఉండాలి ప్రభా అని నువ్వు కానీ ఆయన మాట కొరకు ఎదురు చూస్తే కనుక దేవుడు తప్పక ఆయన నీతో ప్రతినిత్యము ఆయన మాట్లాడుతూ, ఆయన నేను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ఆయన నడిపించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి గురువు ఏమి చెప్తాడా అని ఎదురు చూస్తాడు. అట్టి రీతిగానే వాడి గురి, వాడి గమ్యము మొత్తము వాడి గురువు మీద ఆయన నిలిపి ఉంటాడు. ఈరోజు మన గురి, మన గమ్యము మన యేసయ్య ఉన్నాడు.
కాబట్టి మన మనసు, మనము ప్రయాణిస్తున్న ఈ ప్రయాణం మొత్తము ఒక గమ్యస్థానము అనేది ఒకటి ఉన్నది. అక్కడికి మనం అందరం చేరాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న అందరంలో బహుశా ఎంతమంది చేరుతారో నాకైతే తెలియదు, కానీ ఎంతమంది అయితే ఇక్కడ ఆయన మాటని విని ఆయనకి లోబడి ఎంతమంది అయితే జీవించగలుగుతారో వాళ్ళు మాత్రము ఆ గమ్యస్థానానికి ఆయన చేర్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరంట ఆయన మాటని విన్నారంట. మాట వినని వారందరూ వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు. కాబట్టి యేసయ్యే మన గురి, మన గమ్యము. మనం ఆయన వైపే చూడాలి. ఈ లోకం వైపు చూస్తే భయం వేస్తుంది మనకి. రేపటి దినం గురించి ఆలోచిస్తే ఒకలాంటి ఆందోళన కలుగుతుంటుంది మనలో. అందుకని మనము ఏ దినానికి ఆ దినము కృతజ్ఞతలై ఆయన మాటకి లోబడి మనము జీవించే వారమై ఉన్నాం. నేను ప్రతిదినము ప్రార్థన చేసుకుంటా, ప్రభా ఏ పాటి వాడం నేను, నన్ను ఇంతగా ప్రేమించి ఈ మరొక్క దినాన్ని నాకు ఇచ్చావే. అసలు అర్హత లేని నన్ను నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు ప్రభా అని ప్రతిదినము ఆయన మాట వినడానికి, ఆ మాట విన్న మాట లోబడే కృపను నాకు దయచేయ ప్రభా, అటువంటి మనసు నాకు దయచేయ ప్రభా అని ప్రతిదినం నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అట్టి రీతిగానే మనం ప్రార్థనలో ఎదగాలండి. అట్టి రీతిగానే వాక్యంలో ఎదగాలి. మనము ఎప్పుడైతే వాక్యంని చదివి ధ్యానిస్తూ ఉంటామో ఆ లోబడి మనసు దేవునికి ఇస్తాడు. నీ కఠిన హృదయము అది కరగడం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యము నీ జీవితంలో ఆయన జరిపిస్తూ ఉంటాడు. అందుకనే వాక్యం ఎక్కువ చదవాలి. వాక్యమే యేసయ్య ఉన్నాడు. యేసయ్యనే మాట్లాడుతున్నాడు మనతో. ఏదో బైబిల్ చదువుతున్నామో అని కాదండి. శిష్యులంట గురువు చెప్పే మాటలు ఇష్టపూర్వకంగా వినడానికి ఇష్టపడతారంట. అట్టి రీతిగానే మనం కూడా దేవుని బిడ్డలను ఉంచిన మనం శిష్యులుగా మార్చబడాలంటే మనం ఇష్టపడాలండి. ఎక్కువ వాక్యం చదవడానికి ఇష్టపడాలి, ఎక్కువ ధ్యానించడానికి ఇష్టపడాలి, ఎక్కువ ఆయనతో గడపడానికి మనం ఇష్టపడాలి. శిష్యులు గురువు ఎక్కడుంటే అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. గురువు ఒకవేళ వాళ్ళని వదిలేకపోతే వాళ్ళు తల్లడిల్లిపోతూ ఉంటారు. ఎందుకంటే గురువు ఎక్కడికి వెళ్ళిపోతాడు. అట్టి రీతిగా మనం కూడా ఆయనతో ఉండాలి. అట్టి రీతిగా మన సావాసాన్ని మనం బలపరచుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొని జీవించడమే. ప్రతిదినము వాక్యము చేత మనము నూతనపరచబడుతూ ఉండాలి. నూతనంగా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడుతూ ఉండాలి. అందుకనే కదా దేవుడిచ్చింది వాక్యము. శక్తి లేని వారుగా, ఆత్మ లేని వారుగా, జీవం లేని వారుగా మన జీవితాలు ఉంటున్నాయి. నేటి కన్నా ప్రభు దగ్గరకు వచ్చినమా నీ వాక్యం ప్రకారం, నీ వాక్యముతో, నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను జీవింపజేయి ప్రభా. ఆ రక్షణ ఆనందము పోగొట్టుకున్నది తిరిగి మళ్ళా నూతనంగా నాలో పుట్టించయ్యా. నీ వాక్యముతోని నా హృదయాన్ని నువ్వు తృప్తిపరచు ప్రభా. సమృద్ధి అయిన వాక్యము నాకు కావాలి ప్రభా అని నువ్వు ప్రభుని అడిగితే, నీ హృదయమైన తెరవగలితే ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని కృపణిస్తాం దేవుడా. క్రైస్తవులంట వాక్యము చేత తృప్తి చెందాలంట. అందుకనే యేసయ్య చక్కటి మాట అంటూ ఉంటాడు, మనుషులు రొట్టె వలె కాదు వాళ్ళు బ్రతికేది, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ద్వారా వాళ్ళు జీవిస్తారంట. మనం నిజంగా ఈరోజు జీవిస్తున్నామంటే అది కేవలం దేవుని వాక్యము నేను జీవింపజేస్తుందని ఎప్పుడు మర్చిపోతాం. అది నేను జీవింపజేస్తుండగా క్రీస్తులో జీవించబడేవాడిగా, క్రీస్తులో స్థిరపడేవాడిగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలంటే నువ్వు వాక్యము కలిగి జీవించాలా. వాక్యము రెండంచెల ఖడ్గము, అది నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తుంది. అది నీ త్రోవకి వెలుగై ఉన్నది. అది నీకు తృప్తిని కలుగజేస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఎక్కువ ఎక్కువ దేవుని వాక్యం కొరకు మనము ఆసక్తిని కనపరిస్తే కనుక దేవుడు సమృద్ధి అయిన వాక్యాన్ని
మన హృదయాల్లో ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంచిన మనము, దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన మాట వినాలి అంటే డిసైపుల్స్కి ఉంటున్న 3 ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, డిసైపుల్ ఈస్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుతోని సావాసము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే నువ్వు ఆయనకి శిష్యుడుగా నువ్వు మార్చబడగలుగుతావు, జీవించగలుగుతావు. కాబట్టి చాలా మంది కార్ల మీద కానీ టీషర్ట్ల మీద కానీ రాసుకుంటూ ఉంటాం ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, లేకపోతే డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ అని. కానీ ఆయన మార్గాల్లో ఏమాత్రం వాళ్ళు నడుచుకోరు. కానీ మనం అట్లాంటి వారం కాదు. మనము ఆయనతో సావసిస్తూ, ఆయన వాక్య ప్రకారము జీవిస్తూ, ఆయన చూపిన మార్గంలో మనము నడుచుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి 3 ఆస్పెక్ట్స్ అంటే మనం ఆయన మాటకి వినాలి అంటే, డిసైపుల్ ఇస్ అ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అండ్ లైక్ ఎనీ అదర్ రిలేషన్షిప్. నువ్వు ఎట్టి రీతిగా అయితే భర్త భార్యతోనే కానీ ఒక బిడ్డ తల్లితోనే ఎట్టి రీతిగా ఉంటుందో అట్టి రీతిగానే మనము యేసయ్యతో ఉండాలంట. మన ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క సంతోషము, ప్రతి ఒక్క సంఘటన మనం ఆయనతో పంచుకునే వారిగా ఉండాలి. ఈరోజు అటువంటి సావాసం నీకు ప్రభుత్వం ఉన్నదా? ప్రభువుని నువ్వు కలిగి జీవిస్తున్నావా? అసలు ప్రభుని కలిగి జీవించాలి. ఒక ఉదాహరణకు చెప్పాలంటే, మీ తల్లి ఉన్నది ప్రతినిత్యము బిడ్డని కాచుకుంటూ ఉన్నది. అలానే ఆ బిడ్డ గ్రహించలేకపోయింది. తల్లి యొక్క ప్రేమ ఏంటో తల్లి కళ్ళ ముందుండి చెప్పుతుండగా ఆ కుమార్తె అంట తల్లి యొక్క మనసును, తల్లి యొక్క ప్రేమను గుర్తించలేకపోయిందంట. కానీ ఒకనాడు ఈ కుమార్తె యొక్క తల్లి ఆమె చనిపోయి ఒంటరిగా మిగిలిపోయింది కుమార్తె. ఇప్పుడు ప్రేమను, పలకరింపును కోరుకుంటుంది. కానీ లేదే తల్లి. అటు రీతిగానే మన జీవితాల్లో యేసయ్య మాట్లాడుతుండగా ఆయన మాటకి లోబడితే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు. ఒకవేళ మాట విననిగా వ్యక్తిగా తిరుగుబాటు చేస్తే ఆయన నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పలకరించాలంటే ఎవ్వరు ఉండరు కదా. ఎవరు లేని సమయంలో ప్రేమ కలిగిన యేసయ్య ఒకటే చెప్తా ఉంటాడు, ఏంది బిడ్డ ఇంతకాలం పట్టిందా నీకు నా మాట వినడానికి? నేటి కన్నా నువ్వు వచ్చి నా మాటకి లోబడు, నేను నీకు తోడుగా ఉంటాను. తల్లి వలె తండ్రి వలె నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాను. కాబట్టి ఈ కుమార్తె గురించి, తల్లి గురించి ఎందుకు చెప్తున్నా అంటే, తల్లి ఉన్నంత కాలము తల్లి యొక్క విలువ తెలియలేదు కుమార్తెకి. కానీ తల్లి ఎప్పుడైతే యాత్రని ముగించుకొని ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అప్పుడు కుమార్తెకి కావాల్సి వచ్చింది. తల్లి ఒంటరి అయిపోయింది. నీ జీవితంలో ఒంటరిగా ఉన్నవేమో, ఒంటరిని అనుభవిస్తున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు బిడ్డ, నేనున్నాను. నువ్వు మాట వింటే చాలు. మనమైన మాట వినాలి. మనమైన మాట వినేవారిగా మనం మార్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరిని బలవంతం చేసే దేవుడు కాదు. నీ ఇష్టానికి విడిచిపెట్టేశాడు. మాట వింటే నువ్వు ఆయనతోటి నీ సావాసాన్ని కలిసి జీవించగలుగుతావు, సావాసాన్ని బలపరచుకోగలుగుతావు. ఆయన బలపరచడానికి ఇష్టపడుతున్నావు. మాట వినకుండా కానీ నా ఇష్టానుసారంగా నేను జీవించగలుగుతాను అంటే ఆయన నువ్వు చూసి దుఃఖిస్తూనే ఉంటున్నావు. కాబట్టి దేవుని మాటకి లోబడి దేవుని శిష్యుల వలె మనము జీవించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. టు బీ ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం అండ్ యువర్ ఎనర్జీ. నీ సమయము, నీ శక్తి రెండు నువ్వు దేవుని సన్నిధిలో ఇన్వెస్ట్ చేయాలి. దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టాలా, వాడాలా. బహుశా ఇక్కడ అందరూ జాబ్స్ చేసుకుంటున్నారు అనుకుంటా. మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, 8 hours లేకపోతే 10 hours జాబ్కి వెళ్ళొస్తున్నావే,
ఒక 8 అవర్స్ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి మంచి విశ్రాంతిని ఇస్తున్నాడే. 16 అవర్స్ నీ కొరకు దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు ఖర్చు పెట్టేసుకున్నావే. ఇంకా మిగతా 8 అవర్స్ ఉంది కదా, ఆ 8 అవర్స్ లో ప్రభుకి ఎంతసేపు వెళ్తున్నావు? డెడికేట్ యువర్ టైం టు గాడ్. ఫ్రెండ్స్ని కలవడానికి టైం తీస్తాం, రిలేటివ్స్ దగ్గర వెళ్ళడానికి టైం తీస్తాం, అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. బట్ హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్? దేవునితో ఎప్పుడైనా నీకు అపాయింట్మెంట్ ఉందా? ఆయనతో కూర్చున్నావా? ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చోడం కాదండి. నీ జీవితం ఏంటో నీకు తెలియాలంటే నువ్వు ప్రభుత్వం కూర్చున్నప్పుడే నీ జీవితం ఏంటో ఆయన తెలియజేస్తాడు. కాబట్టి you have to give your time to invest your time and your energy in the presence of God. నీ సమయం నీకుంటున్న శక్తిని, దేవుడు అనుగ్రహించిన నీ శక్తిని ఆయన సన్నిధిలో నువ్వు అది ఖర్చు పెట్టేవాడిగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. 3 keys or habits of a disciple can strengthen us as we seek to grow in friendship with Jesus Christ. First, you have to deny yourself. Denial. శిష్యరికములోనికి నువ్వు రావాలంటే మొట్టమొదటిగా నిన్ను నువ్వు ఈ లోకానికి సిలువ వేయబడాలా. అందుకనే ఓడన నన్ను వెంబడించిన కోడిలా వాడి సిలువని వాడు ఎత్తుకొని వాడు వెంబడిస్తాడు. ఆయన వెంబడించే వారిగా మనం పిలువబడ్డాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని ఏమన్నా నువ్వు కలిగి పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఆయనని మాత్రము వెంబడించలేవు. Deny yourself, take up the cross and walk with him daily. ప్రతి దినము మనని మనము ఇదేయాలంటే ఏమంటారు తెలుగులో? తృణీకరింపబడి స్వభావం మారకుండా మన కోరికలు మనం తీర్చుకోవడం కాదు, కానీ ఆయన కోరికలు మనం తీర్చేవారిగా మనం వచ్చినాం. ఆయన కోరికలు కానీ నువ్వు తీర్చాలి అంటే యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నీ ఇష్టాలన్నింటిని విడిచిపెట్టి ఆయన ఇష్టాలేంటో వాటి మీద నీ దృష్టి నిలిపి, అది కష్టపూర్వకంగా కాదు కానీ ఇష్టపూర్వకంగా నేను చేస్తాను ప్రభువా అని చెప్పగలిగితే కనుక ఆ డినయల్ అనేది ఆ డిసైబుల్షిప్ లోనికి నేను నడిపిస్తుంది. అదేవిధంగా డెలిబరేషన్, ఇష్టపడాలా దేవుని పని చేయడానికి, దేవునితో కలిసి జీవించడానికి ఇష్టపడాలా, మనుషులతో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాము. నేను మన జీవితంలో యేసయ్యతో ఉండడానికి ఇష్టపడ్డామా? యేసయ్యతో ఉంటున్నావా? 24 గంటల్లో ఒక 3 గంటలు యేసయ్యతో గడుపుతున్నావు. ఆయన 24 గంటలు నేను కాచి కాపాడి నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడే. ఇష్టపడాలంటే ఇష్టపూర్వకంగా రావాలన్న సన్నిధికి, ఇష్టపూర్వకంగా మన వాక్యం చదవాలా, ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయాలా. ఇష్టపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు తన పరిశుద్ధ ఆత్మతో నేను నింపుతాడు. మనం కష్టంగా చేసామనుకో పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడలేవు. ఆ వాక్యం నీకు సంతోషం ఇవ్వదు. చదివిన ఒకటే, చదవకున్న ఒకటే. అందుకని ఇష్టపూర్వకంగా చేయాలి. దేవుని కొరకు ఏది చేసినా ప్రార్థన చేస్తున్నావా? కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖము కన్నీళ్ళు ఉంటాయి. అవన్నీ ఒకసారి కానీ ఆయన ఉన్నాడు అని ఆయన గుర్తించి అవన్నీ నువ్వు మర్చిపోయి విడిచిపెట్టగలిగితే కనుక అవన్నీ నుంచి నువ్వు తప్పిస్తావు. ఆయన సన్నిధి ఏంటో అనుభవించుకునే కృప నీకు ఇస్తాడు. కాబట్టి ఇష్టపూర్వకంగా డెలిబరేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ సర్వీస్. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే థర్డ్, ది డెడికేషన్. యూ నీడ్ లాట్ ఆఫ్ డెడికేషన్. నేను సమర్పించుకొని ప్రభా ఎక్కువగా నువ్వు నాకు ఇచ్చిన సమయంలో దాంట్లో ఎక్కువగా నేను నీతోని గడిపే, నీకు ఇచ్చే కృపను నాకు దయచేయి. నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఆయనతో నీ సావాసంలో నువ్వు ఎదుగుతూ వస్తావో నువ్వు ఆయనకి శిష్యుడిగా నువ్వు తీర్చిదిద్దబడగలుగుతావు అని దేవుడు తెలియదు. There are 4 essentials when you are disciple a person. ఒక వ్యక్తిని నువ్వు ఒక డిసైపుల్ నువ్వు మార్చాలి అంటే అది నీ అంతటా నువ్వు మార్చలేవు.
కానీ దేవుని వాక్యంలో దాగి ఉంది శక్తి వాడిని శిష్యుడిగా మార్చడానికి. మా అమ్మ నాకు ఎన్నోసార్లు చెప్పింది, బైబిల్ చదువు, బైబిల్ చదువు, బైబిల్ చదువు అని. ఆమె చెప్పినంత కాలం నేను చదవలే, కానీ ఎప్పుడైతే గ్రహింపు అనేది నాలో వచ్చిందో, ఆయన ఎవరో తెలుసుకుందాము, ఆయనతో సావాసము చేసి చూద్దాము, అసలు ఆయనలో ఉన్న శక్తి ఏముంది ఒకసారి తెలుసుకుందాము అని ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా నా సమయాన్ని నేను వృధా చేయక ఆ సమయాన్ని ఆయనతోని గడిపినప్పుడు, ఆయన మాటలో ఉన్న శక్తిని ఆయనతోని గడుపుతుండగా ఆ సమయంలో ఆయన సన్నిధిని అనుభవించగలరు. అతి రీతిగానే మన జీవితాల్లో దేవుడి మాటనే మొట్టమొదటిగా ప్రాధాన్యతనివ్వాలి. మనం ఏదన్నా కానీ ఫస్ట్ లేవగానే ఫస్ట్ యాక్టివిటీ ఇన్ యువర్ డే స్టార్ట్స్ విత్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ హి లవ్స్ టు టాక్ టు యూ ఎవ్రీ మార్నింగ్. ఎవరన్నా ఫోన్ చేసి ఇష్టపడేటోళ్ళు గుడ్ మార్నింగ్ అని మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటుంది. ఎంత కష్టం ఉన్నా, ఎంత నీరసం ఉన్నా గుడ్ మార్నింగ్ అని పలకరిస్తే అది నీకు ఒక ఉత్సాహాన్ని నీకు పుట్టిస్తుంటుంది. అటుగా ప్రతి ఉదయకాలము దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను ఉత్తేజింపజేయాలనుకుంటున్నాడు. He wants to re-energize you, fill you with His strength, fill you with His light, and tell you that I am always with you. నేను నీతోనే ఉన్న బిడ్డ అని దేవుడు చెప్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు అని చెప్తున్నాడు, కానీ మనము నిత్యంగా ఆయనని అనుభవిస్తున్నామా? ఎవ్రీడే దేవుడిని అనుభవించాలంటే ఎవ్రీడే వాక్యము చదువుతూ ఆ వాక్య ప్రకారము నడుచుకునే కృపను అటువంటి మనసు నాకు పుట్టించు ప్రభా అని దేవుడిని అడిగే వారుగా మనం ఉండాలి. వాట్ ఆర్ ద 4 essentials అంటే ద ఫస్ట్ essential ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సెకండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. నువ్వు వాక్యము చదివేవాడిగా ఉండాలా, అట్టి రీతిగానే పరిశుద్ధుల యొక్క సావాసంలో నువ్వు కలిసేవాడిగా, వాళ్ళతోని కలిసి వాళ్ళతో నువ్వు బలపరిచేవాడిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకుంటున్న కాన్సన్ట్రేషన్ పవర్ మీద మొత్తం వాక్యం నీకు బోధించేయలేడు ఆయన. కానీ సంఘం అనగా ఆయన శరీరము, అక్కడ సావాసంలో నిన్ను సంఘము ద్వారా నిన్ను బలపరుస్తాడంట. వాక్యము ద్వారా, దేవుని ప్రజల ద్వారా. మూడోది, ఎక్కడ 2-3 నా నామంలో ఉంటున్న వాళ్ళ మధ్యలో నేను ఉన్నాడు. ఆత్మస్వరూపిగా దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి సంఘంగా, సమాజంగా మీరు కూడుకోవడము మానకుడి. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉంది, వాక్యంని అందించే దైవ సేవకులు ఉన్నారు, దేవునితో ఎక్కువ సావసించే దేవుని ప్రజలు ఉన్నారు. ఆదివారం క్రైస్తవులు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంటి వారంట వాక్యము ద్వారా, సంఘం యొక్క సావాసం ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నింపబడాలంట. కాబట్టి మందిరానికి వచ్చేసి వెళ్ళిపోతున్నాను, 3 years నుంచి వస్తున్నా, 4 years వస్తున్నా, 10 years నుంచి అదే మందిరానికి వెళ్తున్నా అంటే మనం ఒకటి గుర్తించాలా, వెళ్తున్నా నువ్వు, వేర్ ఇస్ యువర్ స్పిరిచువల్ గ్రోత్? ఆత్మీయ ఎదుగుదల లేదే. ఏదో కాలక్షేపంకి రావాలా, కూర్చోవాలా, వెళ్ళిపోవాలా? లేదండి. వాక్యంతో నన్ను నింపు ప్రభా, నీ శక్తితో నన్ను నింపు ప్రభా, నువ్వు నన్ను బలపరిచి నడిపించు ప్రభా అని నువ్వు కానీ శ్రద్ధ వహించి యొక్క దేవుడు నిన్ను బలపరుస్తూ అంటాడు. యు ఆర్ కాల్డ్ ఫర్ ఎ పర్పస్ అండ్ యు ఆర్ కాల్డ్ అండ్ యు ఆర్ ఆన్ ఎ మిషన్. నువ్వు ఒక పని మీద వచ్చావు. ఆ పని ఏంటి తెలుసా? ఆయన వాక్యం వినాలా, సంఘంలో సావాసంలో బలపరచబడాలా, పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించాలా, పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీ మిషన్ ఏదైతే దేవుడికి ఇచ్చాడో నువ్వు అకంప్లిష్ చేయాలి. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద మిషన్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. ఈ 4 నువ్వు చేస్తే చాలు, నువ్వు శిష్యుడిగా నువ్వు మార్చబడగలుగుతావు. కొన్ని నూతన సంవత్సరంలో ఫస్ట్ ప్రయారిటీ దేవుని వాక్యంకి ఇవ్వండి. రెండోది సంఘముగా సమాజంలో కూడడం మానద్దు. మూడోది వస్తున్న మనము మందిరంలో అయ్యగారు చెప్పే మాటలు కాదు, మన మాటలు కాదు, దేవుడు చెప్పే మాటలు. ఎక్కడ 2-3 ఉంటారో నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను. దేవుడు ఆత్మస్వరూపిగా మన దగ్గర
ఆయన సంచరిస్తున్న దేవుణ్ణి వచ్చిన మనము ఒకటే అడగాల, ఏంటంటే నీ శక్తితో నన్ను నింపు ప్రభా అని. నువ్వు ఎందు నిమిత్తం అయితే నన్ను ఏర్పరచుకున్నావో, ఎందు నిమిత్తం అయితే నువ్వు నన్ను పిలుచుకున్నావో అది నేను కడముట్టించుకునే కృపను నన్ను దయచేయి ప్రభా. నువ్వు ఇచ్చిన పనిని నేను నమ్మకముగా ముగిస్తాను ప్రభా నన్ను ప్రభు చెప్పగలితే కనుక అటు రీతిగా నిన్ను సమర్పించుకుంటే ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం నుంచి 52 ఆదివారం వరకు ఆత్మీయ ఎదుగుదలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో వాక్యం అనే తృప్తితోని ఆయన తృప్తిపరచాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎక్కడ ఉన్నప్పటికీ ఏమి చేస్తున్నప్పటికీ ఈ 4 అయితే మర్చిపోవద్దు. ఈరోజు బోధించే వాళ్ళు ఉన్నారు, బోధిస్తారు అంటే ఈ బోధకి లోబడ్డా అనుకో మంచిదే. బోధించే వాళ్ళు ఉన్నారు, ఈ బోధకి నేను లోబడను అంటే నీ జీవితంలో బాధించే వారిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుని మాటకు లోబడి ప్రతిదినము వాక్యము చేత ఆయన ప్రజల ద్వారా ఆయన పరిశుధాత్మ సన్నిధి ద్వారా దేవుడు నీకు అప్పగించిన పనిని కడముట్టిస్తాను ప్రభా అని దేవుడికి నూతన సంవత్సరంలో నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే కనుక దేవుడు తప్పక నిన్ను ఆయన బలపరిచి నడిపిస్తాడు. అంత మాత్రమే కాక మనం ఒకటి గుర్తించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 వాక్యం చదువుకొని ముగించుకున్నాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఈలాగు మనని ఆయన నియమించాడు. until we all reach unity in faith and in the knowledge of the Son of God and become mature, attaining the whole measure of the fullness of Christ. ఈరోజు పిలువబడ్డ మనము శిష్యులుగా మార్చబడ్డ మనము యేసయ్య స్వరూపంలోనికి మనము ముందుకు వెళ్ళిపోవాలి. అట్టి రీతిగా ఉన్నప్పుడే నీకు ఇవ్వబడిన రక్షణను నీకు దక్కించుకుంటావు, లభించుకుంటావు. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా పిలబడుతున్నాము. పిలబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. ఆ కొందరు అంటే శిష్యులు. ఆ శిష్యుల లాగా నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చుకొని నేను నీ పోలిక వల్ల నన్ను మార్చు ప్రభా అంటే కనుక ఆయన సావాసం ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సారూప్యంలోనికి ఆయన జీవితాన్ని మార్చుకుంటాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. ఆమేనని చెప్పారు, కరెక్ట్ కదా? ఆమె చెప్పినా మీరు ఏం చేయాలి? ఏం చేయాలా? 1 word ఆన్సర్ ఇవ్వాలి. ఏం చేయాలి? ఎవరు చెప్పిందని మాట వినాలి. ఈరోజు నుంచి నూతన సంవత్సరంగా ఇద్దరు మాట వినండి. నీ మంచి కొరకు చెప్తారు వాళ్ళు. నీ మంచిని కోరుకుంటారు, నీ క్షేమాన్ని కోరుకుంటారు, నీ వెల్ విషర్స్ ఉంటారు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని వాళ్ళ మాట వినండి. ఏముండో ఎదగండి, వాక్యము చేత బలపరచబడండి. అట్టి రీతిగానే జీవించిన 10 కాలం దేవుని సన్నిధిలో ఆయన కొరకు సాక్షుల వలె ఆయన శక్తితో నింపబడి అనేకులకి బాధ్యకరమైన జీవితం జీవించాడు. చిన్న ప్రార్థన చేసుకుంటాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన సేవకు తండ్రినైనా మమ్మల్ని ఎక్కడైనా ప్రేమించి ప్రభా ఈ నూతన సంవత్సరంలోనికి నేను మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మొదటి ఆదివారము ప్రభా మీ సన్నిధిలో ప్రభా మేమందరము చేరి ఉన్నాం. నీ వాక్యము ద్వారానైనా నువ్వు తెలియజేసి ఉన్నావు. నా మాట వినమని నువ్వు మాట్లాడి ఉన్నావు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా వినగలిగే చెవులు, గ్రహించే మనసు ప్రతి ఒక్క బిడ్డకి మీరు
దయచేయండి. ఈ మాట విని ప్రభా మీ సన్నిధిలో దాగి ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదంతో నేను వాళ్ళు తృప్తిపరచబడే కృపను వీళ్ళకి మీరు దయచేయండి. ఈ వాక్యములైన సమృద్ధిగా వాళ్ళ జీవితాల్లో కలిగి జీవించే కృపను కూడా బిడ్డలకి మీరు దయచేయండి ప్రభా. సావాసంలోనైనా బలపరచబడుతూ ప్రభా ఇంకా అనేకులైనా మీ మందిరంలోనికి నేను నడిపించే బిడ్డల వల్లే ఆ బిడ్డల జీవితాన్ని మార్చండి. వచ్చిన మీ బిడ్డల ప్రభా మీ సన్నిధిలో వచ్చి విని వెళ్ళిపోవడం కాదు కానీ ప్రభా మీ పరిశుద్ధ ఆత్మశక్తితో బిడ్డలనైనా మీరు నింపండి. మీ శక్తిని పొందుకునే కృపను బిడ్డలకి మీరు దయచేయమని అడుగుతున్నాం. అంత మాత్రమే కాక ప్రభా మీరు మాకు అప్పగించిన పనిని మేమునైనా సరైన విధానంలో దాన్ని నిర్వర్తించి ప్రభా మళ్ళా తిరిగినైనా నా జీవితాన్ని మీకు అప్పగించే వారుగా మా జీవితాన్నైనా మీరు సరిచేసి మమ్మల్ని బలపరిచి నడిపించండి. మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా. నిన్ను జ్ఞాపకం చేసుకుని కదా ప్రభా ఈ శరీరాన్ని రక్తాన్ని నేను జ్ఞాపకం చేస్తూ పోతున్నదా ప్రభా ఒక్కసారి నేను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మీ ప్రియ కుమారుడిని నేను మా కొరకునైనా మీరు పంపి ఉన్నారు. ఆయన కల్వరి సిలువలో ప్రభా మా కొరకునైనా ఆయన ప్రాణాన్ని నేను ధారపోసుకున్నాను. ఆ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా యోగ్యకరమైన రీతిలో ప్రభా ఈ పరిశుద్ధ రొట్టెలనైనా ద్రాక్షాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆ నూతన బలపు శక్తితో నేను నింపబడే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేసి బిడ్డలకి మీరు తోడుగా ఉన్నట్లయినా బిడ్డలైనా ఎక్కడైనా కృంగిపోకుండా దిగజారిపోకుండా పడిపోకుండా ప్రభా ప్రతినిత్యమునైనా మీరు ఎక్కడైనా భద్రపరిచి కాచి కాపాడండి. మీరే వాళ్ళకి తోడుగా ఉండండి. మీరే అక్షర ఆనందాన్ని నేను ప్రతినిత్యం అనుభవించే కృపను బిడ్డలకి మీరు దయచేసి మీరే వాళ్ళకి తోడుగా ఉండి విన్న వాక్యాన్ని నేర్పండి ఫలింపజేసి నిశ్చితమైతే నేను మరొకసారి నేను నీ సన్నిధిలో ఈ రీతిగా కలుసుకొని ప్రభావ మీ నామంలోనైనా మేము ఆనందించే కృపా భాగ్యాన్ని ఆ ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నాను. మీ శ్రీ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చిన